అందరికీ మరియు నా సంఘ సభ్యులందరికీ, తోటి సంఘాల సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఫోన్ చేసినప్పుడు అందరూ ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యారు. ఎందుకు అనంటే అంబేద్కర్ అనేటోడు ఒక మాకు మాత్రమే నాయకుడు కాదు, అందరికీ భారతదేశంలోనే ప్రపంచంలోనే అందరికీ నాయకుడు. అట్లాంటి మన వ్యక్తిని, భారతదేశంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న వ్యక్తి కూడా మన అంబేద్కర్ సారే. అంబేద్కర్ సారు మనకు ఏం చేసిండానంటే మనల్ని మూకుంటూ నీకోసం మాత్రమే కాదు, నువ్వు కాదు, ఇంకో అందరినీ కలుపుకుంటూ పోయి అందరితోటి మంచిగా బతకాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పిండు ఆయన. ఫస్ట్ చెప్పిందే అది, నీకోసం జీవిస్తే నీతోనే ఉంటావు, అందరి కోసం జీవిస్తే అందరిలో ఉంటావు అని చెప్పి ఆయన లాస్ట్ కొటేషన్ అదే పెట్టిన. ఈరోజు ఈ కొటేషన్ ఏం పెట్టినా అంటే, పోరాడి రాజు అవుతావు, అమ్ముకొని బానిస అవుతావు అని పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే ఓటు మనకు ఉంది, ఆ ఓటు మన హక్కును కల్పించాడు అంబేద్కర్ సార్. ఓటు అమ్ముకుంటే బానిస అయిపోతావు, ఓటు కంపల్సరీ కరెక్ట్గా వేస్తే నువ్వే పోరాడి రాజు అవుతావు. అందుకోసమే ఆ కొటేషన్ని నేను ఈరోజు పెట్టిన. మన సంఘంలో ఉన్న సభ్యులందరికీ చెప్పేది ఏంటిదంటే, మన పిల్లల్ని మనం చదివించుకుంటే మన పేదరికాన్ని మనం దూరం చేసుకున్నట్టే. చదువైనా పేదరికాన్ని దూరం చేసింది ఇప్పటి వరకు. అంబేద్కర్ గారు ఎట్లయితే కష్టపడ్డాడో సేమ్ మన ఇంట్లో కూడా మన పిల్లలను మనం కష్టపడి చదివించుకోవాలి. చిన్న పోరాళ్ళు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఈ ఇంట్లో కూడా ట్రాక్టర్ పనికో దానికో దీనికో పంపించద్దు. ఫస్ట్ మనం చదివించుకుంటే మనం అభివృద్ధి చెందినట్టే. చదువుతోటి నిరుద్యోగం రాదు, ఆడేదో ఒకటి వేసుకొని బతుకుతాడు. ఇట్లా ట్రాక్టర్ల మీద ఆడ ఈడ పని చేస్తే ఏమవుతుందంటే మనోళ్ళు అక్కడితోటే జీవితాన్ని నాశనం చేసుకుంటారు. జీవితాన్ని మనం గెలవాలి, మనం గెలవాలంటే ఎదురెళ్ళి పోరాడాలి అంతే. ఏం కష్టం చేసినా పిల్లలను చదివిస్తే కంపల్సరీ. ఈరోజు నేనైతే అందరి స్ఫూర్తితోటి అందరు హెల్ప్ చేసి నాకు చదువుకునేటప్పుడు, నేను ఈరోజు బీటెక్ చేసి వేరే ఏదో కమ్యూనికేషన్ పని చేసుకుంటున్నా అంటే దానిలో మా నాన్న కృషి ఉంది, మా మామ కృషి ఉంది, మా కుటుంబ సభ్యుల కృషితో పాటు ఊరోళ్ళ సపోర్ట్ కూడా ఉంది. ఎందుకు అంటే మన పిల్లాడు ఎస్సీ క్యాండిడేట్ ఒక పిల్లాడు చదువుకుంటున్నాడు అని అంటే వీళ్ళందరూ హెల్ప్ చేసిళ్ళు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ ఈరోజు దాకా నాకు ఒక్కనికే కాదు, అందరికి కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. దయచేసి మీ అవకాశాన్ని మీరు కోల్పోకండి, ఇక్కడితోటే ఆపేయద్దు. మీ చదువును చదవాలి. అంబేద్కర్ ఎన్ని బుక్కులు చదివిండు, ఎన్ని బుక్కులు రాసిండు, రాస్తూ ఉంటే పెరుగుతూ ఉంటే ఆయన తెలివి పెరిగింది. ఆయనను ఆలోచించే దేశం మొత్తం నాయకులందరినీ లెక్కడానికి బయట దేశాలకు వేలు రాజ్యాంగం రాయమని. అరే మీ దగ్గరనే ఒక నాయకుడు ఉన్నాడు, మీ దగ్గరనే ఒక తెలివైన మంత్రుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు పోయి మీరు ఆయనతోటి రాపించుకోవాలి రాజ్యాంగం అని. అట్లా సేమ్ అంబేద్కర్ దగ్గర ఉన్న తెలివి కూడా మన దగ్గర కూడా ఉంది. సార్ ఏం చెప్పిండో అది కూడా మనం నేర్చుకోవాలి. దయచేసి అందరూ టైం టు టైం వట్టిగా మాత్రం ఉండదు, ఏదో ఒక పని చేసుకొని ఉండాలి. ఈ వట్టిగా తిరుగుడు ఇది బంద్ చేయాలి. అన్నీ మనం ఏంటిది, మన టైం మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన టైంని మనం యూజ్ చేసుకుంటే మన కుటుంబం పెరుగుతుంది.